హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణచంద్రరావు. ఈరోజు మనం కేర్ అనే పాలసీ గురించి తెలుసుకోబోతున్నాం. కేర్ పాలసీలో ఫీచర్స్ ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఆప్షనల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, కండిషన్స్ ఎలా ఉంటాయి, పాలసీ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత కవరేజ్ అయితే ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విధంగా మనం పాలసీని కంప్లీట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పాలసీని మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఇండివిజువల్గా తీసుకోవచ్చు, రెండోది ఫ్యామిలీ ఫ్లోటర్ బేస్లో తీసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్గా తీసుకోవాలంటే మినిమం 1 అడల్ట్ 1 చైల్డ్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం 2 అడల్ట్స్ 4 చిల్డ్రన్ వరకు మనం ఈ పాలసీ తీసుకోవచ్చు. అసలు ఈ పాలసీ తీసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? ఇండివిజువల్గా తీసుకోవాలంటే 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందంటే ఇక్కడ నో క్యాపింగ్, ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరికైనా మనం పాలసీ ఇస్తాం. ఇండివిజువల్గా ఇవ్వాలంటే మినిమం 5 సంవత్సరాలు ఉంటే చాలు. మ్యాక్సిమం ఎంతవరకైనా మనం పాలసీ ఇచ్చే అవకాశం ఉంది. మిడ్ టర్మ్ ఇంక్లూషన్ అంటే ఇక్కడ ఇండివిజువల్గా కొంతమంది పాలసీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవ్వడం, లేకపోతే తర్వాత ఇయర్ మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో స్పౌజ్ని రెన్యువల్ వచ్చే వరకు ఆగవలసిన అవసరం లేదు. మిడిల్లో కూడా స్పౌజ్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూ బార్న్ బేబీస్ని కూడా మధ్యలో యాడ్ చేసుకోవాల్సిన బెనిఫిట్ ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే న్యూ బార్న్ బేబీకి 91 డేస్ కంప్లీట్ అయితే చాలు. మధ్యలో కూడా పాలసీని మనం ఈ న్యూ బార్న్ బేబీని కవర్ చేసుకోవడం కుదురుతుంది. కో పేమెంట్ ఆప్షన్ ఇది ఎవరికంటే పాలసీ తీసుకోవడానికి మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి మోర్ దాన్ 60 ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కో పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే సపోజ్ 1,00,000 రూపాయలు క్లెయిమ్ అమౌంట్ అయిందనుకోండి, 20,000 రూపీస్ వాళ్ళ చేతి నుంచి కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఎవరికి? పాలసీ తీసుకునే నాటికి 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కో పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. రెన్యువల్ యాక్చువల్గా పాలసీ తీసుకున్న తర్వాత ఇక లైఫ్ లాంగ్ రెన్యువల్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో క్లెయిమ్ బేస్డ్ లోడింగ్ అని కానీ, లేకపోతే మధ్యలో రెన్యువల్ చెయ్యము, ఇట్లాంటి కండిషన్స్ ఏముండవు. లైఫ్ లాంగ్ రెన్యువల్ అనేది మనకు ఉంటుంది. పాలసీని మనము టర్మ్ 3 విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ బేసిస్. 3 ఇయర్స్ ప్రీమియం ఒకేసారి మనం పే చేస్తే మనకు ఏంటి లాభం అంటే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది టోటల్ ప్రీమియం మీద. అదే 2 ఇయర్స్ ప్రీమియం ఒకేసారి పే చేస్తే 7.5% డిస్కౌంట్ వస్తుంది. 1 ఇయర్ పేమెంట్ పే చేస్తే నార్మల్గా రెగ్యులర్గా పే చేయడమే. మనకి పాలసీ తీసుకోవడానికి ముందు చెకప్స్ ఉంటాయి. అది అందరికి కాదు. ఎవరైతే 50 సంవత్సరాలు నిండి ఉండి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే వాళ్ళకి మెడికల్ చెకప్ అనేది ఉంటుంది. అదర్వైజ్ మెడికల్ చెకప్ లేకుండా పాలసీ మనం ఇవ్వచ్చు. అదేవిధంగా 25 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ కంటే ఎక్కువ పాలసీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా మెడికల్ చెకప్ ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ ఉండదు, కొంతమందికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ పాలసీ మనం 4 లక్షల నుంచి 75 లక్షల కవరేజ్ వరకు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షను ఎవరికి కంఫర్టబుల్గా ఎంత ఉందో అంత తీసుకునే అవకాశం ఉంది. 4 లక్షల నుంచి 75 లక్షల వరకు తీసుకోవచ్చు. ఈ రూమ్ రెంట్ అనేది కూడా ఇక్కడ మనం 3 లక్షల నుంచి 4 లక్షలకి 1% సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 లక్షల పాలసీ తీసుకుంటే 3,000, 4 లక్షల పాలసీ తీసుకుంటే 4,000. కానీ 5 లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సింగిల్ ప్రైవేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐసీయూ ఛార్జెస్, డాక్టర్ ఫీ, టెస్ట్స్, మెడిసిన్స్ ఇవన్నిటికీ 5 లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎటువంటి సబ్ లిమిట్స్ లేవు. అంబులెన్స్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే
5 లక్షల నుంచి 10 లక్షల కవరేజ్ తీసుకున్న వాళ్ళకి రూ. 2,000 ఇవ్వడం జరుగుతుంది. 15 లక్షల నుంచి 40 లక్షల వరకు కవరేజ్ తీసుకున్న వాళ్ళకి రూ. 2,500 ఇవ్వడం జరుగుతుంది. 50 లక్షల నుంచి 75 లక్షల వరకు తీసుకున్న వాళ్ళకి రూ. 3,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది అంబులెన్స్ ఛార్జెస్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కూడా మనం 30 డేస్ బిఫోరు, ఆఫ్టర్ 60 డేస్ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఆర్గాన్ డోనార్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. రూ. 1,00,000 ఎవరికి ఇస్తారు? 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కవరేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రూ. 1,00,000. 15 నుంచి 40 లక్షల వరకు కవరేజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2,00,000. 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రూ. 3,00,000 ఆర్గాన్ డోనార్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డే కేర్ ప్రొసీజర్స్ యాక్చువల్గా 24 గంటలు హాస్పిటల్లో మనం ఉంటే, అంటే ఇన్ పేషెంట్ అయితే మనకు ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. కొన్ని కేసెస్లో మనం 24 గంటలు ఉండనవసరం లేదు. కేవలం 2 నుంచి 3 గంటలు లేదా 3 నుంచి 4 గంటలు, అంటే మామూలుగా 4-5 గంటల్లో కూడా మనం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాటిని మనం డే కేర్ ప్రొసీజర్స్ అంటాము. అవి 541 ప్రొసీజర్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ డొమిసిలరీ హాస్పిటలైజేషన్ అంటే ఇంటి దగ్గర ఉండి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి కొన్నిసార్లు మనకి జరుగుతుంది. అలాంటి టైంలో మనం అప్ టు 10% సమ్ ఇన్సూర్డ్ ఇక్కడ కవర్ అవుతుంది. అంటే ఒకవేళ 10 లక్షల రూపాయల కవరేజ్ మనం తీసుకుంటే రూ. 1,00,000 వరకు మనం ఈ డొమిసిలరీ ట్రీట్మెంట్ కింద అవైల్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడంటే సపోజ్ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవనుకోండి, అలాంటి టైంలో డాక్టర్ ఎప్పుడైతే మనకి ప్రిస్క్రైబ్ చేస్తారో అలాంటి టైంలో ఈ ఫెసిలిటీని వాడుకోవడానికి కుదురుతుంది. మెంటల్ ఇల్నెస్ కవర్డ్ అంటే ఇక్కడ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ డిప్రెషన్కి సంబంధించింది, యాంగ్జైటీ సంబంధించింది కవర్ కాకపోయేది. మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే పాలసీ ఇచ్చేవారే కాదు, ఇప్పుడు ఇది కూడా కవర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మంచి అవకాశం. ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కూడా పాలసీ వస్తుందని. ప్లస్ సెకండ్ ఒపీనియన్ కూడా ఈ పాలసీలో ఇది ఒక మంచి ఆప్షన్ కింద యాడ్ చేయడం జరిగింది. క్లెయిమ్స్ మనము చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయని తెలియదు. అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది, రియంబర్స్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మన దగ్గర ఒక్కోసారి డబ్బులు లేవనుకోండి క్యాష్లెస్కి వెళ్తాము, డబ్బులు ఉన్నాయనుకోండి రియంబర్స్కి వెళ్తామని అనుకుంటారు చాలామంది. అట్లా కాదు, ఇక్కడ మనకి 2 రకాలుగా ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం క్యాష్లెస్నే యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం వెళ్ళే హాస్పిటల్ నెట్వర్క్లో లేదనుకోండి, అది నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే ఖచ్చితంగా రియంబర్స్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. అది మనం పే చేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనం ఇది అప్లై చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించింది ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను, ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది. అది ఫర్దర్ వీడియోలో వస్తుంది, చూడండి. నో క్లెయిమ్ బోనస్. నో క్లెయిమ్ బోనస్ అనేది ఈ పాలసీలో ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇది 50% మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఇయర్ యూజ్ చేసుకోలేదనుకో 10% పెరుగుతుంది. సెకండ్ ఇయర్ 10, థర్డ్ ఇయర్ 10, ఫోర్త్ ఇయర్ 10, ఫిఫ్త్ ఇయర్ 10%. అంటే 5 ఇయర్స్ యూజ్ చేసుకోకపోతే మనం 10 లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, మనకు 5 లక్షల కవరేజ్ ఎక్స్ట్రా వస్తుంది, అంటే 15 లక్షలు వస్తుంది. ఇది ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇంకోటి మనకి ఆప్షనల్ బెనిఫిట్గా ఉంటుంది, నో క్లెయిమ్ బోనస్ సూపర్ అని. అది 100% ఎక్స్ట్రా. అంటే అది కూడా మనం యాడ్ చేసుకున్నట్టయితే ఈ పాలసీలో 150% బోనస్ అనేది మనకు వస్తుంది. అది తర్వాత ఆప్షన్ ఉంది, చూద్దాము. ఆటోమేటిక్ రీస్టోరేషన్. యాక్చువల్గా ఒక పాలసీ 10 లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు తీసుకుంటే ఈ 10 లక్షల్లో ఇప్పుడు ఫస్ట్ క్లెయిమ్ ఒక 10 లక్షల్లో 5 లక్షలు అయిపోయింది అనుకోండి, మనకి యాక్చువల్గా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది. అంటే సెకండ్ క్లెయిమ్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర 5 లక్షలే ఉంటుంది బ్యాలెన్స్. కానీ ఈ బెనిఫిట్ వల్ల మనకి ఆటోమేటిక్ రీస్టోరేషన్లో ఇంకొక సమ్ ఇష్యూడ్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 10 లక్షల పాలసీకి ఇంకొక 10 లక్షల పాలసీ. అంటే ఫస్ట్ క్లెయిమ్లో 5 లక్షలు అయిపోయింది కదా, బ్యాలెన్స్ 5 లక్షలు ఉంది. ఇక్కడ ఇంకొక 10 లక్షలు యాడ్ చేయడం వల్ల టోటల్ 15 లక్షలు అవైలబిలిటీ ఉంది. అంటే సెకండ్ క్లెయిమ్కి వచ్చేటప్పటికి మనకి మిగిలి ఉన్న బ్యాలెన్స్
ఏదైతే అమౌంట్ ఉందో అది ప్లస్ టోటల్ 100% అమౌంట్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆటోమేటిక్ రిస్టోరేషన్ పాలసీ ఎవ్రీ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఆయుష్ ట్రీట్మెంట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆయుష్ ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ 4 కవర్ చేస్తాము. కాకపోతే అన్ని సమ్ ఇన్స్యూర్స్కి మనం 20,000 రూపీస్ వరకు కవర్ చేసే అవకాశం ఉంది. కానీ ఎవరికి ఉందో తెలుసా? 50 లక్షలకు 50 లక్షలు, 60, 75 లక్షలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ పాలసీలో వాళ్ళకి మాత్రమే మెటర్నిటీ కవరేజ్ ఉంది. ఎంత కవరేజ్ ఇస్తారు? అప్ టు 1 lakh వరకు ఇస్తారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, 24 months వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇది కేవలం ఫ్లోటర్ పాలసీలో మాత్రమే ఇస్తారు, ఇండివిజువల్గా తీసుకుంటే ఇవ్వరు. మనకి కేర్ పాలసీ తీసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. కానీ 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న వాళ్ళకి కాదు, 50 లక్షలు 60 లక్షలు 75 లక్షలు సమ్ ఇన్సూర్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. ఓకేనా? రైట్. ఇంకొకటి హెల్త్ చెకప్ అనేది ఇందులో మేజర్ బెనిఫిట్. ఇది ఒక అద్భుతమైన బెనిఫిట్. ప్రతి సంవత్సరం మనం హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. ఇక్కడ మన ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకో, ఎవరైతే 18 years నిండిన వాళ్ళకి మాత్రమే, బిలో 18 yearsకి వాళ్ళకి చెకప్ లేదు. ఎవరైతే 4 ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ 4కి కూడా మనం హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. సపోజ్ 5 లక్షల కవరేజ్ తీసుకున్నారనుకోండి, మనకి ఇక్కడ ఈ కంప్లీట్ బ్లడ్ కౌంటు విత్ ఎస్ఆర్, యూరిన్ ప్రోటీన్, బ్లడ్ గ్రూప్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఈసీజీ ఇవి అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ. అదే 15 లక్షల నుంచి 60 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా మనకి టీఎంటీ ఒకటి యాడ్ అవుతుంది. ఈ విధంగా హెల్త్ చెకప్ అనేది ఎవ్రీ ఇయర్ మనం చేయించుకోవచ్చు. ఈ హెల్త్ చెకప్ ఎలా చేయించుకోవాలి అంటే మనకు ఒక యాప్ ఉంటుంది. యాప్లో ఒక అపాయింట్మెంట్ బుక్ చేయించుకొని 48 hours తర్వాత వెళ్ళి మనం మన హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. ఇందులో ఉన్న టెస్ట్స్ అన్నీ యాజ్ ఈజీగా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ రిపోర్ట్స్ కూడా మనకి ఇస్తారు, మనం అది చెక్ చేసుకోవచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్. ఇక్కడ కట్టే ప్రతి ప్రీమియం ఏదైతే ఉందో 80D కింద వస్తుంది. ఈ 80D కింద మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ని పొందవచ్చు. ఈ పాలసీలో బ్యారియాట్రిక్ సర్జరీ కూడా కవర్ చేస్తున్నాం. ఒబెసిటీ పేషెంట్స్ ఉంటారు కదా, ఒబెసిటీ వాళ్ళకి మనం బ్యారియాట్రిక్ సర్జరీ అవసరమైతే ఈ పాలసీ ద్వారా చేయించుకోవచ్చు. రోబోటిక్ సర్జరీస్ కూడా ఈ పాలసీలో మనం కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి రకరకాల సర్జరీస్ చేయడం జరుగుతుంది. అందుకోసమే రోబోటిక్ సర్జరీస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పాలసీలో. స్టెమ్ సెల్ థెరపీ కూడా, అంటే ఇది క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అనమాట. ఇది కూడా మనం పాలసీలో కవర్ చేస్తున్నాము. బ్రాంకికల్ థర్మోప్లాస్టీ అనేది అస్తమా రిలేటెడ్ డిసీజ్ అనమాట. ఇది కూడా మనము మన కేర్ పాలసీలో కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రావెయిటల్ ఇంజెక్షన్స్ కూడా మనం ఈ పాలసీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఐవి పేషెంట్స్ని కూడా ట్రీట్ చేయడం ఈ పాలసీలో పాసిబుల్ అవుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనం చాలామందికి ఒక డౌట్ ఏంటంటే 2 years ఎక్స్క్లూజన్స్లో ఉన్న డిసీజెస్ ఏంటి అసలు అని తెలుసుకోవడానికి చాలామందికి ఒక చిన్న సంకోచం ఉంటుంది. ఇది నేను క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను చూడండి. మనకి 20 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లము మనకి 2 years మాత్రం కవరేజ్ ఉండదు. ఎప్పుడు కవరేజ్ ఉంటుంది? మనం ఎప్పుడైతే 24 months కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఈ లిస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఈ పాలసీలో కవర్ చేయడం జరుగుతుంది. ఇక పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్. ఈ పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ వచ్చేసి ఒక డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది మనకి ఈ పాలసీలో కవర్ చేయరు. ఓకేనా? ఒకవేళ యాక్సిడెంట్స్ పరంగా డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే పళ్ళు ఇరిగిపోవడం ఇట్లాంటి జరిగినప్పుడు అప్పుడు ఇది కవర్ అవుతుంది. ఇంకొకటి మనం రెగ్యులర్గా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ చేయించుకుంటాము.
టెస్టులు చేయించుకొని అవి ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటాము, అది కుదరదు. ఓకేనా? ఇన్పేషెంట్ అయిన తర్వాత టెస్టులు చేయించుకుంటే యాజ్ పర్ డాక్టర్ అడ్వైజ్డ్ అప్పుడు మాత్రమే ఇవి కవరేజ్లకు వస్తాయి. కొంతమంది ఏంటంటే జనరల్గా వీక్నెస్గా ఉందని చెప్పి పోయి టెస్టులు చేయించుకుంటారు, అది కూడా కవర్ కాదు. ఇంకొకటి, కొంతమంది యాక్సిడెంట్లా అంటే ఆల్కహాలిక్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు డ్రైవ్ చేసి యాక్సిడెంటల్గా ఇంజ్యూర్ అవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ పాలసీలో కవర్ చెయ్యము. కొంతమంది కాస్మోటిక్ సంబంధించిన ట్రీట్మెంట్స్ చేసుకుంటారు, అది కూడా మనం ఇక్కడ కవర్ చేయము. వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయము. ఇంకా పూర్తిగా పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ ఏమైతే ఉన్నాయో పాలసీ వర్డింగ్లో ఉంటుంది, అదొకసారి చెక్ చేయండి. ఇక నుంచి ఇవన్నీ మనము పాలసీలో ఇన్బిల్ట్గా ఉన్న బెనిఫిట్స్, ఫీచర్స్ అండ్ కండిషన్స్. ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేయబోయే అన్ని ఆప్షనల్ బెనిఫిట్స్. ఇవి కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. మొదటిగా డైలీ అలవెన్స్. డైలీ అలవెన్స్ అనేది ఎందుకు అంటే, మనం పేషెంట్తో పాటు అటెండీ ఉన్నప్పుడు అటెండీ కూడా ఖర్చులు అవుతాయి, అదర్ ఖర్చులు ఉంటాయి. కాబట్టి రోజుకి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మనకి కావాలనుకుంటే డైలీ అలవెన్స్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కండిషన్స్ మీరు తర్వాత తెలుసుకోండి, నేను దీనికి స్పెషల్ వీడియో చేస్తాను. ఎవ్రీ ఆప్షనల్ బెనిఫిట్కి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను తర్వాత. ఇక్కడ ఏంటంటే టోటల్ ఆల్ బెనిఫిట్స్ని కవర్ చేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ అన్ని బెనిఫిట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. కాబట్టి ఎవ్రీ ఫీచర్ని, ఎవ్రీ ఆప్షనల్ బెనిఫిట్ని మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది, తర్వాత అది చూడండి. ఇది కోపేమెంట్ ఆప్షన్ ఏంటంటే, మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు పాలసీ తీసుకుంటే వాళ్ళకి 20% కోపేమెంట్ పడుతుందని అనుకున్నాం. కానీ ఆ కోపేమెంట్ వేవియర్ కావాలంటే కోపేమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే, వేవియర్ బెనిఫిట్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అక్కడ కోపేమెంట్ ఆప్షన్ అనేది, అంటే వాళ్ళకి 100% బిల్ రావడం అనేది జరుగుతుంది. నో క్లెయిమ్ బోనస్. ఈ పాలసీలో ఇన్బిల్ట్గా 50% బోనస్ అనేది ఉంది. మనకి ఎక్స్ట్రా 100% రావాలంటే మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి, నో క్లెయిమ్ బోనస్. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఇన్బిల్ట్గా 10 ఎవ్రీ ఇయర్ 10% వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా 100% వస్తుంది. అది ఫస్ట్ ఇయర్ 50%, సెకండ్ ఇయర్ 50%. అందుకోసమే మనం ఇక్కడ ఎట్లా ప్లాన్ చేసినామంటే, ఫస్ట్ ఇయర్ 60, సెకండ్ ఇయర్ 60, తర్వాత 10 ఇచ్చాము. అందుకోసమే టోటల్గా ఇన్బిల్ట్గా ఉన్న బోనస్ 50%, ఆప్షనల్గా ఇచ్చే బోనస్ 100%, టోటల్గా 150% అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఎవ్రీడే కేర్. ఇందులో ఎవ్రీడే కేర్ బెనిఫిట్ కూడా ఆప్షనల్ బెనిఫిట్ ఉంది. ఇంకొకటి ఇంటర్నేషనల్ సెకండ్ ఒపీనియన్ అనేది కూడా ఆప్షనల్ బెనిఫిట్ కింద ఉంది. ఓపీడీ కేర్ కూడా ఆప్షనల్ బెనిఫిట్ కింద ఉంది. ఆటోమేటిక్ రీఛార్జ్ కూడా ఆప్షనల్ బెనిఫిట్ కూడా ఉంది. ఈ ఆటోమేటిక్ రీఛార్జ్ గురించి మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అంటే, సపోజ్ నాకు 10 లక్షల పాలసీ ఉంది. నేను ఈ సంవత్సరం ఒక పర్టికులర్ ఇయర్లో ఫస్ట్ క్లెయిము 10 లక్షలు కంప్లీట్ చేసేసుకున్నా. మళ్ళీ సెకండ్ క్లెయిమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ 10 లక్షలు ఇస్తారు. సెకండ్ క్లెయిమ్లో కూడా 10 లక్షలు అయిపోయింది. మళ్ళీ థర్డ్ క్లెయిమ్లో వెళ్తే మళ్ళీ 10 లక్షలు ఇస్తారు, అప్పుడు కూడా అయిపోయింది అనుకోండి. ఫోర్త్ క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 10 లక్షలు ఇస్తారు. ఆ విధంగా అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు మీరు హాస్పిటల్కి వెళ్ళినా క్లెయిమ్ చేసుకున్నా, ఒక సమ్ ఇష్యూడ్ మీ దగ్గర అయిపోయిందంటే మళ్ళీ రీస్టోర్ అవుతుంది, అది అయిపోయిందంటే మళ్ళీ రీస్టోర్ అవుతుంది, అది అయిపోయిందంటే మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ఈ విధంగా ఎన్నిసార్లైనా ఈ బెనిఫిట్ని వాడుకోవచ్చు. దీన్ని ఆప్షనల్ బెనిఫిట్ కింద ఇచ్చారు. ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ బెనిఫిట్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్. కొన్ని టైమ్స్ అంటే సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, ఈ సిటీలో కాకుండా సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, ముంబైకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే యాజ్ ఫర్ డాక్టర్ అడ్వైజ్డ్ కంపల్సరీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎయిర్ అంబులెన్స్ ఛార్జెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎయిర్ అంబులెన్స్ ఛార్జెస్ ఎంత ఇస్తారు ఏంటి అనేది తర్వాత మనం ప్రత్యేకంగా ఒక వీడియోలో తెలుసుకుందాము. ఈ ఎయిర్ అంబులెన్స్కి సంబంధించింది ఆప్షనల్ బెనిఫిట్, ఇది పెట్టుకుంటేనే మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కోవిడ్ కేర్ అనేది కూడా ఆప్షనల్ బెనిఫిట్ కింద ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కోవిడ్ రిలేటెడ్ అంటే కోవిడ్ ప్రాబ్లం వచ్చినా కూడా
ఈ పాలసీలో మనకి కవర్ చేస్తారు. కేర్ షీల్డ్. ఈ కేర్ షీల్డ్ అనేది అద్భుతమైన ఆఫర్, బెనిఫిట్, ఆప్షనల్ బెనిఫిట్ అనమాట. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నాన్ పేయబుల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షలు బిల్ అయింది అనుకోండి, అందులో మనకి 8 lakhs రూపీసే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2 లక్షలు నాన్ పేయబుల్ ఎక్స్పెన్సెస్ కింద మన చేతి నుంచి పడతాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేర్ షీల్డ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ 2 లక్షల రూపాయలు కూడా ఇక్కడ పే చేయడం జరుగుతుంది. అంటే ఒకటి బండ గుర్తు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కేర్ షీల్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి 100% బిల్ రావడం అనేది జరుగుతుంది. నో క్లెయిమ్ బోనస్ షీల్డ్ అంటే ఇక్కడ మనకి నో క్లెయిమ్ బోనస్ కింద 50%, 150% అనేది వస్తుంది కదా. ఈ కేసులో ఏమవుతుందంటే ఒకవేళ మనకి 10,000 రూపీస్ క్లెయిమ్ అయిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ బోనస్ అనేది రాదు. ఎప్పుడైతే మనకి క్లెయిమ్ అవ్వదో ఆ సంవత్సరం బోనస్ వస్తుంది, క్లెయిమ్ అయిన సంవత్సరం బోనస్ రాదు. ఇక్కడ మనకి 25% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ వరకు అంటే అంటే 25% అంటే ఇప్పుడు 10 లక్షల్లో 2.5 లక్షలు, అప్ టు 2.5 లక్షలకి బిల్ అయినా కూడా మనకి నో క్లెయిమ్ బోనస్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఇంకొకటి ఇన్ఫ్లేషన్ షీల్డ్ అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఎట్లా ఇవాళ 10 లక్షల రూపాయల పాలసీ ఉంది, ఎవ్రీ ఇయర్ 10 లక్షలకి మనం ప్రీమియం పే చేస్తూ వెళ్తాము. ఒక 30 సంవత్సరాలు పే చేసినాం అనుకోండి, 30 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద డిసీజ్ వచ్చింది అనుకోండి, ఒక 50 లక్షలు 60 లక్షలు ఉందనుకోండి, అప్పుడు మనం 10 లక్షల రూపాయలు ఈ పాలసీ నుంచి తీసుకోవడం జరుగుతుంది క్లెయిమ్, మిగతాది మన చేతుల నుంచి పెట్టుకోవాలి. ఇలా కాదు మన పాలసీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వెళ్ళింది అనుకోండి కవరేజ్, అప్పుడు ఎలా ఉంటుంది, అదే బెనిఫిట్ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఇన్ఫ్లేషన్ 5% నుంచి 6% లేదా 7%, 8% ఉందనుకోండి ఎవ్రీ ఇయర్, ఆ ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఈ పాలసీకి కవరేజ్ యాడ్ అవుతూ వెళ్తుంది. ఓవర్ ఏ పీరియడ్ తర్వాత మీకు ఈ 10 లక్షల కవరేజ్ కాస్త 30 లక్షలు 40 లక్షలు కూడా అవుతుందన్నమాట. ఈ విధంగా ఇన్ఫ్లేషన్ షీల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్లూకోమీటర్ కిట్, ఈ పాలసీలో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా మనకి బెనిఫిట్ కింద 50% ఆఫ్ రేట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కన్సల్టేషన్ డిస్కౌంట్స్, ఈ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం వల్ల మనకి డిస్కౌంట్స్, ఒక కన్సల్టేషన్స్లో డిస్కౌంట్స్ ప్లస్ డిస్కౌంట్స్ ఎక్కడెక్కడ వస్తాయి మనకి, అప్ టు 30% డిస్కౌంట్ ఇన్ టాప్ హాస్పిటల్స్ ఫర్ కన్సల్టేషన్, అప్ టు 10% డిస్కౌంట్ ఆన్ అపోలో ఫార్మసీ అవుట్లెట్స్, అప్ టు 20% డిస్కౌంట్ ఆన్ డెంటల్ కన్సల్టేషన్ అండ్ ప్రొసీజర్స్. ఈ విధంగా మనకి డిస్కౌంట్స్ రావడం జరుగుతుంది. ఈ కన్సల్టేషన్స్ కూడా ఇందులో వాయిస్ బేస్డ్ అనమాట, వీడియో బేస్డ్, వాయిస్ బేస్డ్. ఈ కన్సల్టేషన్స్ కూడా మనకి ఇక్కడ ఆప్షనల్ బెనిఫిట్ కింద తీసుకోవడం జరిగింది. ఇవి కేర్ యొక్క బెనిఫిట్స్, కండిషన్స్, ఆప్షనల్ బెనిఫిట్స్, ఇన్బిల్ట్ బెనిఫిట్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఇంత ఓపికగా ఇన్నందుకు నా తరపున మరొకసారి ధన్యవాదాలు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అంటే ఇందులో ఉన్న ప్రతి బెనిఫిట్ గురించి నేను మళ్ళొక వీడియో చేస్తాను. నా వీడియోస్ ఫర్దర్గా వస్తుంటాయి, చూడండి ఫ్రెండ్స్. చూసి మీరు అవేర్నెస్ పెంచుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ కూడా కొట్టమని చెప్పండి. ఇక్కడ ఏంటంటే చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ అనే ఆప్షన్ ఉంటుంది, బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలు మీరు ఈ వీడియోకి కేటాయించినట్లయితే మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. ఇది మనకి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రతి వీడియో, ప్రతి బెనిఫిట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బాయ్.